శ్రమ లేదు, ఇబ్బంది లేదు, ఇరుకు లేదు, నాకేమి లేదు, ఏ సమస్య లేదు, నన్ను ఎదిరించేవాడు లేడు, నన్ను కట్టుదిట్టముగా నిలబెట్టేవాడు లేడు, నాకు శ్రమలే లేదు. శ్రమ లేనివాడు త్రోవ తప్పే అవకాశం ఉంది. సుఖ సౌఖ్యాలు కావాలని కోరుకుంటున్నావా? దేవుని ప్రియ కుమారుడా, శ్రమే లేదయ్యా, నాకు శ్రమ లేదు, కష్టం లేదు, లక్షణంగా క్షేమంగా బ్రతుకుతున్నా, తింటున్నా, ఇంట్లో క్షేమంగా బ్రతుకుతున్నా, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వచ్చే ధాన్యము, వచ్చే సిరి సంపదలు ధాన్యము నిలువ చేయడానికి ఉన్న కొట్లు చాలక అనేకమైన కొట్లు తయారు చేశాడు. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించము, అడ్డు లేదు, అదుపు లేదు, నీకు శ్రమనే లేదు, నీకు శ్రమలే లేదు. శ్రమ లేనివాడు అంటే అనుభవం ఏమిటంటే తినుము, త్రాగుము, సుఖించుము, మనకి ఇబ్బంది ఏమీ లేదు, ఆటంకం ఏమీ లేదు. ఒక కుటుంబాన్ని నేను గమనించాను. ఆ కుటుంబము ఏ ఒక్క చాలా డబ్బు ఉందండి, వారికి పిల్లలు లేరు, వారికి పిల్లలు ఎవరు లేరు. అయితే వారు అంటున్న మాట ఏమిటంటే, అయ్యా మాకు ఎవరూ లేరు, ఇక మేము తిన్నా ఏది చేసుకున్నా తరగని ఆస్తి మాకుంది, అందుకే సాయంకాలం అయ్యేలోపు మాకు అడ్డు అదుపు లేకుండా డబ్బు ఖర్చు చేస్తాం, పిల్లలు ఉంటేగా అని విచ్చలవిడిగా తాగాడు, తిరుగుతూ ఉన్నాడు. 12 సంవత్సరాలు అయింది, గర్భఫలము కలగలేదు. ప్రభు ఒక రోజున కళ్ళు తెరిచాడు, ఆ కుటుంబానికి గర్భఫలం ఇచ్చాడు. గర్భఫలం ఇచ్చే సమయానికి ఇతరున్న పొలం అమ్మాడు. గర్భఫలం ఇచ్చే సమయానికి ఇతడు ఉన్న సమస్యల ద్వారా రిటైర్మెంట్కు దగ్గర అయ్యాడు. ఆ సమయంలో కన్నీళ్లు గారుస్తూ ఉన్నాడు. అయ్యో, ఉన్నప్పుడు నేను ఆశ్చర్యంగా ఉంటే మేలేనేమో. శ్రమ కలుగక మునుపు నేను తోవ తప్పి తిరిగానయ్యా, నేను అడ్డుదుపు లేకుండా తిరిగానయ్యా. ఎప్పుడైతే శ్రమ నాకు ప్రారంభమైందో, దావీదుకు కుటుంబంలో ఎప్పుడైతే శ్రమ ప్రారంభమైందో, శ్రమ ప్రారంభమైన దగ్గరలో నుంచి, శ్రమ ప్రారంభమైన సమయంలో నుంచి ప్రార్థనలోకి ప్రతిదినం వెళుతూ ఉన్నాడు. ప్రార్థనలోనికి ప్రతిదినం వెళుతున్నాడు. ప్రార్థన ప్రతిదినం చేస్తా ఉన్నాడు. అదే అధ్యాయం 71వ వచనం, 71వ కీర్తన, అదే 71వ వచనం, నేను నీ కట్టలను నేర్చుకున్నట్లు శ్రమనందు ఇండుట హల్లెలూయా నాకు మేలు. ఎప్పుడైతే శ్రమ పడ్డానో, ఎప్పుడైతే శ్రమ కలిగిందో, ఆ శ్రమ నాకు మేలు నేర్పింది. ఈ రోజున అనేకులం అంటున్నాం, నాకు శ్రమ రాకూడదు, నాకు ఇబ్బంది రాకూడదు, నాకు ఏది రాకూడదు. అయితే ఇబ్బంది కొలుములు దేనికి కాలుస్తూ ఉన్నాడు దేవుడు? మన త్రోవలు తప్పిపోకుండా, ఇప్పుడైనా నీవు జాగ్రత్తగా ఉంటావని, ఎప్పుడైనా ఈ శ్రమల వల్ల ఇక్కడి నుంచైనా దైవ భయంతో బ్రతుకుతావని, నీకు కలిగిన శ్రమల ద్వారా, నీకు కలిగిన ఇబ్బందుల ద్వారా, నీకు కలిగిన నష్టాల ద్వారా ఎప్పటి నుంచైనా జాగ్రత్తగా నువ్వు బ్రతుకుతామని. ఎందుకు ఈ శ్రమ? ఎందుకు ఈ ఇబ్బంది? ఎందుకు ఈ కష్టం? ఓ సహోదరుడు అన్నాడు, అయ్యా నాకు ప్రార్థన చేయండి అయ్యా అని వచ్చాడు. దేనికయ్యా అన్నాను. అయ్యా మా కుటుంబంలో అనేక రోజుల నుంచి శ్రమ కలుగుతా ఉంది, నిందలు అవమానాలు కలుగుతా ఉన్నాయి, భయంకరమైన బాధలు తట్టుకోలేకున్నాను. కుటుంబంలోకి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. ఆ కుటుంబంలోకి వెళితే ఆ భార్య అంటా ఉంది, అయ్యా ఈ భర్తతో నేను ఈ భర్తతో కాపురం చేయడానికి ఇష్టపడనయ్యా. ఆ ప్రభు ప్రేమను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ శ్రమలు నేను తట్టుకోలేను, ఇతను అంటున్న మాటలు, ఇతను నిందిస్తున్న నిందలు నేను తట్టుకోలేను, ఈ శ్రమలే వద్దనుకున్నాను, అసలు ఈ జీవితాన్నే వద్దనుకున్నాను అన్నాను. అంటే నేను అన్నాను, నేను ఇబ్బంది కొలుములో కాలుస్తున్నాడు, కాసేపు ఆగు అన్నాను. అయితే ఆ కుటుంబం జరుగుతూ ఉన్న కాలాలను బట్టి, భర్త అనేక అలవాట్లలో ఉన్న కారణాన్ని బట్టి, ఒక రోజున అనేక అలవాట్లు కలిగిన ఆ వ్యక్తి, ఆ అలవాట్లకు లోనైన వ్యక్తి, అనేకులకు దగ్గరైన వ్యక్తితో భయంకరమైన సమస్యను ప్రభు ప్రారంభం చేశాడు. అప్పుడు అన్నాడు, అయ్యా నా భార్య కన్నా ఇతరులే మేలనుకున్నాను,
సరదాగా మాట్లాడింది అనుకున్నాను, సంతోషంగా ఉన్నాం అనుకున్నాము. అయితే ఏ రోజైతే ప్రభుకు దగ్గరగా ఈమె జీవించడం ప్రారంభించిందో ఆ రోజును గడుస్తూ ఉండగా ఆమెకు నేను దూరం కావడం ప్రారంభించాను. సమస్యలు ఎక్కువయ్యాయ్యా, ఇబ్బంది పడుతున్నామయ్యా. అయితే ఆమె మనస్సు ఉంటూ నాకు ప్రభు నిదానంగా తెలియపరిచాడు. ఈ రోజున సమస్తాన్ని వదులుకున్నాను, నేను నా కుటుంబం క్షేమంగా ఉన్నాను. ఇబ్బందిలో కొలువులు కాలుతున్నావా, శ్రమలు కాలుతున్నావా కుటుంబంలో? ఒక రోజు ఉంది, ఆ రోజు వరకు నువ్వు వేడి చేయాలి. లేయలాగా ఒక రోజున లేయ ఇబ్బంది కొలుములో కాల్చబడింది, శ్రమల కొలుములో కాల్చబడింది. దేవుడు చూచి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈ రోజున మన కుటుంబం ఇబ్బంది కొలుములో దూషించబడుతూ ఇబ్బంది కొలుములో కాలుతూ